దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దీని ప్రకారం నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 21 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీ. ఆ తర్వాత సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దీని ప్రకారం నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 21 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీ. ఆ తర్వాత సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే ఎవరు పోటీ చేసే దాని గురించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయవచ్చు? భువన, ఇంకా అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన అనేది లేదు. నామినేషన్లకు మరికొంత సమయం అనేది కూడా ఉండడంతో అధికార పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. బహుశా వచ్చే వారం అంటే సోమవారం తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 22వ తారీఖు వరకు కూడా నామినేషన్లకు సంబంధించిన గడువు అనేది కూడా ఉంది కాబట్టి ఆ లోపు నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే విపక్షాల నుంచి ఎవరు పోటీ చేయాలనే దాని గురించి మాత్రం ఇప్పటి వరకు స్పష్టత అనేది కూడా లేదు. అసలు విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా కనపడడం లేదు. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ ఇంట్లో జరిగిన సమావేశంలో కానీ లేకపోతే ఇంతకుముందు జరిగిన సమావేశంలో కానీ ఎక్కడా కూడా ఉపరాష్ట్రపతి కోసం ఆ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచన కూడా విపక్షాలు చేయలేదు. ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న మెజార్టీ ప్రకారం కనుక చూసినట్లయితే అధికార పార్టీకి కావాల్సినంత మెజార్టీ అనేది కూడా ఉంది. ఈజీగా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉండడంతో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎలక్షన్ వరకు తీసుకువెళ్లే ఆలోచన అనేది కూడా అధిక విపక్షాలు ఉన్నట్లుగా కనపడడం లేదు. ఒకే నామినేషన్ కనుక దాఖలైనట్లయితే ఏకగ్రీవంగానే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెల 9వ తారీఖున ఎలక్షన్ జరగాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఇది మధ్యంతర ఎన్నిక కాబట్టి పెద్దగా విపక్షాలు కూడా సీరియస్ గా కూడా తీసుకోవడం లేదు. అయితే అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దాని గురించి స్పష్టత అనేది లేదు. పలువురు సీనియర్ కేంద్ర మంత్రుల పేర్లన్నింటి కూడా పరిశీలనలో వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. కానీ ఒక ఇద్దరు సీనియర్ మంత్రులు అంటే రాజ్నాథ్ సింగ్ కానీ జేపీ నడ్డా కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని ఆ పదవికి పంపొచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అయితే గతంలో నితీష్ కుమార్ పేరు కూడా వినిపించింది కదా శిరీష్? అయితే నితీష్ కుమార్ ఇటు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీలో ఉన్న టాప్ సోర్సెస్ కానీ ఈ పదవిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలయన్స్ వాళ్ళకి ఇవ్వద్దు అన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి హరివంశ్ రాయ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీకి దాదాపుగా ఇచ్చే అవకాశాలు లేనట్లుగా కూడా కనపడుతోంది. అయితే ఇది కీలకమైన పోస్ట్ కాబట్టి ఇలాంటి పోస్టు బీజేపీ దగ్గర ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఈ రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.
తెలుపుతోంది.